ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకేదైనా వాగ్దానం చేశాడంటే, ఏది ఏమైనా సరే తనిచ్చిన వాగ్దానాన్ని మన ఎడల తప్పకుండా జరిగించుతాడు. ఆనాడు మోషే గుర్తించాడు దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని, దేవుడు చేసిన అద్భుత కార్యములను. దేవుడు తనకు తోడుగా లేకపోతే ఏమీ చెయ్యలేనని గుర్తెరిగినాడండి. ప్రియులారా, ఈనాడు మనము కూడా గుర్తించాలి, మన దేవుడు మనకు తోడుగా లేకపోతే ఏ కార్యము చెయ్యలేము, ఏమీ సాధించలేము. ఆనాడు మోషే ప్రభువు తోడు కొరకు, ఆయన సహాయం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తోడుగా ఉండి ఏ జనములోనైనను చెయ్యబడని మహా ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను చేస్తానంటూ మోషేకు వాగ్దానం చేశాడు దేవుడు. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుడు మనకు కూడా తోడుగా ఉండి ఎక్కడా ఏ జనములో చెయ్యబడని మహా ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను చేస్తాడు. ఎప్పుడంటే మోషే వలె మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. ప్రియ విశ్వాసి, నా దేవుడు సమస్త కార్యములను చేటుకు శక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యములైనవి ఏవీ లేవు అని మనం గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన వాడు. కాబట్టి తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసే శక్తి ఆ దేవునికి ఉందండి. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటే మన జీవితంలో ఎన్నో మేలుడు జరిగించుతాడు. మన శత్రువులను గద్దించేవాడు, అనారోగ్య స్థితిని దూరపరిచేవాడు, కుటుంబంలో లేమిడిని తొలగించేవాడు, మన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మనల్ని అత్యధికంగా హెచ్చించేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగ స్థలంలో నిన్ను తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. వ్యాపారంలో నీకు అభివృద్ధిని కలగజేస్తాడు. ఆత్మీయంగా నిన్ను అత్యధికంగా దీవించుతాడు. నీ సేవను, నువ్వు చేసే పరిచర్యను ఆయన అభివృద్ధి పరుస్తాడు. ప్రియులారా, ఈనాడు మనము దేవుని వాగ్దానాలను నమ్మని కారణాన్ని బట్టే ఈనాడు మనము ఏ మేలులు పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆకాశం భూమి గతించినా తన మాటను మాత్రం నెరవేరుస్తాడు. ఆయన నామము రోషము గల నామము. మన దేవుడు రోషము కలిగిన దేవుడండి. కాబట్టి దేవుని వాగ్దానాలను మనం నమ్మే వారిమిగా ఉండాలి. ప్రియులారా, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు అని దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. ప్రియ విశ్వాసి, దేవుడు మన జీవితంలో ఎప్పుడు అద్భుత కార్యాలను చేస్తాడో తెలుసా అండి? ఆయన యందు మనం సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడండి. ప్రతి దినము దేవునికి క్రమం తప్పకుండా ప్రార్థించినప్పుడు మన ఎడల, మన పిల్లల ఎడల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన కష్టంలో, నష్టంలో, బాధలో, శ్రమలో ఆయనను మనం స్తుతించే వారిమిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించినప్పుడు అద్భుతాలు జరిగించుతాడు. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితం దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తన ఉన్నతమైన కార్యాన్ని మన పట్ల జరిగించుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నో అద్భుత మహా ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు. యెరికో గోడలు కూల్చివేసినాడు. సూర్య చంద్రులను నిలిపివేసి చేదైన నీటిని మధురంగా మార్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చినాడు. ఏ జనములోనైనను చెయ్యబడని మహా ఆశ్చర్య కార్యాలన్నిటినీ తన తోడు సహాయం కోరుకున్న ప్రజలందరి ఎదుట దేవుడు జరిగించినాడండి.
ప్రియ విశ్వాసి, ఈనాడు నీవు కూడా దేవుని యొక్క తోడు కోరుకొని ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థన చేస్తే దేవుడు నీ యెడల కూడా తన అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. మన దేవుడు కనికరము, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడండి. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించేవాడు. కాబట్టి ఇంత గొప్ప దేవునిని మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి చేర్చుకుందాము. ఆయన మన మధ్య ఉంటే, మనతో పాటు వస్తే మనకింకా కొదువలు ఉండవు, ఆటంకాలు, అక్కరలు రావు, సమస్యలు, శ్రమలు, నిందలు రావండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియ విశ్వాసి, ఈనాడు ఎంతమంది వారి కష్టకాలంలో, శ్రమ దినమందు, ఆపత్కాలమందు ధైర్యంగా ఉంటున్నారు చెప్పండి. ఎంతో మంది వారికొచ్చిన పరిస్థితుల్ని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. కానీ ఎప్పుడైతే మనం దేవునిని కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ దేవుని సహాయం మనకు ఉంటుందో, ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉండే కృపను మనకు అనుగ్రహించుతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసముంచు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను జరిగించుతాడు. ఈనాడు నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను తక్కువ చూపు చూస్తున్నారేమో, కాని నీ దేవుడు ఒక్కసారి నీ జీవితంలో కార్యాలను మొదలు పెట్టడం ఆరంభిస్తే ఆ కార్యాలను ఏ ఒక్కరూ ఆపలేరండి. ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క కార్యాలను చూసేవారిమిగా ఉందామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి, దయా, కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, భూమి మీద ఎక్కడైనను, ఏ జనములోనైనా చెయ్యబడని అద్భుతములు మా ప్రజలందరి ఎదుట మా పట్ల చేసే దేవుడోగా, మా ఇరుగు పొరుగు వారి మధ్య, బంధువులు, స్నేహితుల మధ్య, సంఘస్థుల మధ్య మమ్మను హెచ్చించే దేవుడోగా, మమ్మను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే మీ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి, చక్కని ధైర్యాన్ని, విశ్వాసపు జీవితాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఎందరైతే మీ కార్యాల కొరకు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, భారంతో మొరపెడుతున్నారో అట్టి వారందరి జీవితాలలో మీరే అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయనని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రవ్వా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి, సహోదరుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఉద్యోగ స్థలంలో మీరే వారిని అత్యధికంగా హెచ్చించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే లేవలేని స్థితిలో అస్వస్థతకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి, బాగు చెయ్యండి, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వనస్తుల్ని భద్రపరచండి, పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. యవ్వనులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మంచి మార్గాన్ని వారికి చూపించండి దేవా. మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి. ప్రియులు చేసే
చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. సంఘాలను మీరు దీవించండి. సువార్త ప్రకటించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో, మీ అక్కరలేమిటో, మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను. దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు. ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండండి. ప్రియ విశ్వాసి, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రతి పనిని, మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.